మెదక్ మహాదేవాలయంలో రెండవ ఆరాధనలో పహల్గామ్లో మృతి చెందిన యాత్రికుల ఆత్మలు శాంతించాలని గురువులు శాంతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఆరాధన కార్యక్రమం కొనసాగింది. ప్రకటించిన పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబానికి ఆదరణ కలుగునట్లు, వారి ఆత్మకు శాంతి కలుగునట్లు, మరి వీటన్నిటిని మించిన దురాగతం కాశ్మీర్లో పహల్గామ్లో ఏదైతే ఉగ్రవాదం మరి అమాయక ప్రాణులను బలిగొన్నదో దానిని ఖండిస్తూ మతమేదైనా మన భారతీయులం ఒక కుటుంబం మరి వారి శోకంలో పాలు పంచుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలుగునట్లు, వారి కుటుంబాలు ఆదరింపబడినట్లు కొద్ది సమయం మనం అందరము క్యాండిల్ తీసుకొని లేచి నిలబడి వీరందరి కొరకు శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఖండిస్తూ మరి అలాంటి దుశ్చర్య ఎవరు పాల్పడినా వారు శిక్షార్హులని, వారిని ఘోరంగా ప్రభుత్వం ఎట్లు శిక్షించిన దానికి మనకు సమ్మతమని తెలియజేస్తూ మరి దుఃఖితులైనటువంటి వారికి, అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు, వారికి ఆత్మశాంతి కలుగునట్లు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్న పాత్రికేయులు, ప్రింట్ మీడియా వారు, మరి సోషల్ మీడియా వారు, మరి మెదక్ సిఎస్ఐ కేథడ్రల్ సంఘ బిడ్డలు ఇదిగో ఈ శ్రద్ధాంజలిని మరి పహల్గామ్ మృతుల కొరకు చేస్తున్నారన్న సత్యాన్ని మరి మీరు మీ 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 మీడియాస్ ద్వారా తెలియజేయాలని కోరుతూ, క్యాండిల్స్ జాగ్రత్త అండి, ఒకరికొకరు ముందున్న వారి కొరకు కొంచెం వెనుక వస్త్రాలు కంటకుండా చూసుకోండి. అంజలి కట్టిద్దాం. అందరికి వచ్చినాయి కదా, ఒక నిమిషం మౌనం. జ్ఞానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునని సెలవిచ్చిన మా ప్రభు అయిన యేసయ్య మరణమును సమాధిని ఓడించి మరణపు ముళ్ళను విరిచి సజీవుడై తిరిగి లేచిన లోకరక్షకుడు, మా రక్షకుడు అయినటువంటి జీవాధిపతి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రభువ 21వ తారీఖున రోమ్లో నీ అందు నిద్రించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మ శాంతి కొరకును, వాయువజనుడు ప్రవీణ్ పగడాల గారి ఆత్మ శాంతి కొరకును, వారు విడిచిన వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకును, భిన్నత్వంలో ఏకత్వము కలిగిన దేశం, సర్వమత ప్రభువా మరి సామరస్యము కలిగిన దేశం, మా తండ్రి ఒక దారము